హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫార్మా సిండ్రోమ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం సింపుల్ గా నైపర్ ప్రిపరేషన్ అనేది జీపాట్ ప్రిపరేషన్ నుంచి ఏ విధంగా డిఫర్ అవుతుంది, సో ఏం చేయాలి నైపర్ లో మంచి ర్యాంక్ రావాలంటే కనుక. ఎందుకంటే వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, వీఆర్ హ్యావింగ్ మోర్ రిగ్రెట్స్. అంటే ప్రతి చిన్నదానికి కూడా మనం రిగ్రెట్ ఫీల్ అవుతుంటాం. ఎందుకంటే ఆల్రెడీ మీరు జీపాట్ ఎగ్జామ్ రాస్తున్నారు. సో దానికి సంబంధించిన కీ అంటే ఎగ్జాక్ట్ రిజల్ట్స్ ఇంకా మనకు రాలేదు. సో ఇంకా టైం ఉంది. సో వచ్చిన కీ ప్రకారం మీరు ఏ క్వశ్చన్స్ ఆన్సర్ చేశారు, ఎన్ని రైట్ అయినాయి, ఎన్ని మార్క్స్ మీకు క్లారిటీ ఉంటుంది. సో సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ షేడ్ విత్ అదర్ వన్, బట్ కొంతమంది ఏంటంటే కనుక అలా దాచిపెట్టుకున్నారు, అది వాళ్ళ పర్సనల్. సో జీపాట్ సంబంధిత అయితే ఆల్రెడీ అయిపోయింది. సో మీరు ఎంత చదివారు ఏంటనే పక్కన పెట్టేస్తే కనుక జనరల్ కట్ ఆఫ్ అనేది 180 నుంచి 190 వచ్చే ఛాన్స్ ఉందని చెప్తున్నారు అనమాట. సో ఓసీకి. సో ఆల్రెడీ ఆ మార్క్స్ అంతకన్నా ఎక్కువ మార్క్స్ మీకు వచ్చి ఉంటే కనుక వెరీ గుడ్. సో అదైతే మనం చెప్పేది కాదు, బట్ అది ఎక్స్పెక్షన్ మాత్రమే, అనమాట ఎక్స్పెక్ట్ చేసేది మాత్రమే ఈ మధ్యలో ఉండొచ్చు అని చెప్పేసి. సో నైపర్ మీద అయితే ఫోకస్ చేయండి. సో ఆల్రెడీ మీరు జీపాట్ ప్రిపరేషన్ అయితే మీరు కంప్లీట్ అయిపోయింది. ఏదైతే మీరు జీపాట్ చదివారో మళ్ళీ దాన్ని తరువుగా ఎఫిషియెంట్ గా రివైజ్ అయితే చేయండి. సో ఓల్డ్ నైపర్ క్వశ్చన్ పేపర్స్ ఖచ్చితంగా గో త్రూ చేయండి. అండ్ ఇక్కడ మన జీపాట్ ప్రిపరేషన్ కి నైపర్ ప్రిపరేషన్ డిఫరెన్స్ ఏంటని ఒకసారి చూద్దాం. సో జీపాట్ ప్రిపరేషన్ జనరల్ మనం చూస్తే కనుక ఇట్ కవర్స్ టోటల్ ఫార్మసీ సిలబస్. సో క్వశ్చన్స్ జనరల్ గా బేసిక్ లెవెల్లో, మోడరేట్ లెవెల్లో బేసిక్స్ కాన్సెప్ట్స్ నుంచే ఉంటాయి. అండ్ ఫోకస్ ఆన్ ద కోర్ కాన్సెప్ట్స్ ఎస్పెషల్లీ. అండ్ డ్యూరేషన్ పరంగా చూసుకుంటే కనుక జీపాట్ అనేది 3 hours ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ నైపర్ లో మీకు ఏంటంటే కనుక జీపాట్ 3 hours ఎగ్జామ్, నైపర్ అనేది 2 hours ఎగ్జామ్. 2 hours లో 200 క్వశ్చన్స్ ఎంత ఫాస్ట్ గా, ఎంత కరెక్ట్ గా మీరు ఆన్సర్ చేస్తున్నారని మీ యొక్క క్వాలిటీ స్కిల్ అనేది ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అండ్ అలాగే ఈ వీడియో మీరు చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు ఇంకా ఏ కంటెంట్ మీద మీకు వీడియోస్ కావాలో కమెంట్ చేస్తే కనుక డెఫినెట్ గా కంటెంట్ మీద వీడియోస్ చేస్తాను. అండ్ నైపర్ ప్రిపరేషన్ అనేది ఏ విధంగా ఉండాలి. సో ఆల్రెడీ నైపర్ ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి ఒక వీడియో కూడా నేను మన గ్రూప్ లో పెట్టాను, నతిమంటి యూట్యూబ్ ఛానల్ లో, ఒకసారి దాన్ని చూడండి. సో నైపర్ ప్రిపరేషన్ పరంగా చూసుకుంటే కనుక కవర్స్ మేజర్లీ ఫార్మసీ. సో అరౌండ్ 160 క్వశ్చన్స్ మనకు ఫార్మా బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తాయి. అంటే జీపాట్ మీరు ఏదైతే ప్రిపేర్ అయ్యారో వాటి నుంచి వస్తాయి అనమాట. అండ్ క్వశ్చన్స్ జనరల్ గా మోడరేట్ నుంచి టఫ్ గా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్, సో డైరెక్ట్ క్వశ్చన్స్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో టెస్ట్ అనలైటికల్ స్కిల్స్. సో ఇందాక నేను చెప్తున్నాను కదా క్లియర్ గా, అంటే మీరు 2 hours లో ఆ 200 క్వశ్చన్ లో ఎన్ని ఎక్కువ కరెక్ట్ చేస్తున్నారు, హౌ యువర్ థింకింగ్ కెపాసిటీ, అంటే మీరు ఎంత బాగా థింక్ చేయగలుగుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట. సో డ్యూరేషన్ మీకు తెలిసిందే 200 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ 200 క్వశ్చన్స్ మీరు 2 hours లో ఆన్సర్ చేయాల్సి ఉంటుంది నైపర్. సో నైపర్ లో మనకి అరౌండ్ 40 క్వశ్చన్స్ నాన్ ఫార్మా నుంచి వచ్చే ఛాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఈ వార్ జరుగుతుంది డిఫరెంట్ కంట్రీస్ మధ్యలో. అలాగే ఇండియా రీసెంట్ వరల్డ్ కప్ గెలవడం, లేకపోతే డిఫరెంట్ అండర్ 19 ఉమెన్స్ కావచ్చు, అండర్ 19 మెన్ కావచ్చు, లేకపోతే ఉమెన్స్ వరల్డ్ కప్ కావచ్చు. సో ఇట్లా జనరల్ నాలెడ్జ్ రిలేటెడ్ గా, ఫార్మా ఇండస్ట్రీ రిలేటెడ్ గా, నోబెల్ ప్రైజెస్ రిలేటెడ్ గా, సో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ నుంచి కూడా వచ్చే ఛాన్స్ ఉంది. మీరు కనుక ఎఫిషియెంట్ గా తరువుగా ఫార్మసీ సిలబస్ పూర్తిగా ప్రిపేర్ అయినా కూడా నైపర్ ర్యాంక్ మీకు మీరు ఊహించిన దానికన్నా ఖచ్చితంగా ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆ నాన్ ఫార్మా మీద కూడా మీరు ఫోకస్ చేయడం వల్ల మీ ర్యాంక్ అనేది టాప్ లెవెల్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మీరు అనుకున్న నైపర్ హైదరాబాద్, నైపర్ మొహాలీ, మీరు అనుకున్న నైపర్స్ లో మీకు సీట్ రావడం జరుగుతుంది. దానివల్ల మీ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. సో ఇఫ్ ఎనీథింగ్ యూ రిక్వైర్డ్ యూ కెన్ కమెంట్ ఇన్ ద కమెంట్ బాక్స్. సో దాన్ని బేస్ చేసుకుని వీడియోస్ అనేవి చేస్తాను. సో ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. సో ఇంకా డేట్ అయితే ఎగ్జాక్ట్ రాలేదు, మీకు తెలిసిన నైపర్ ఎగ్జామ్ ఏంటి, ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది. సో మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఇఫ్ ఎనీథింగ్ ఇస్ దేర్ యూ కెన్ కాంటాక్ట్ మీ ఆల్సో. సో ఐ విల్ గివ్ మై కాంటాక్ట్ నెంబర్. అంటే ఈవెన్ మీరు జీపాట్ కోచింగ్ తీసుకోవాలనుకున్నా కూడా, సో ఐ ఆమ్ ద వన్ ఆఫ్ ద కోఆర్డినేటర్ ఫర్ జిడిసి సౌత్ రీజన్, లైక్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు యాజ్ వెల్ యాజ్ కేరళ. సో మీరు ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. 799-531-8103, 799-531-8103. సో దిస్ ఇస్ మై కాంటాక్ట్ నెంబర్. ఓకే. సో మీరే కాదు, మీ ఫ్రెండ్స్ ఎవరైనా కానీ, మీ జూనియర్స్, జీపాట్, డ్రగ్ ఇన్స్పెక్టర్, ఫార్మసిస్ట్, నైపర్, ఎనీ ప్రిపరేషన్, so you are willing and you are interested, you can contact me on this number 799-531-8103. Thank you and all the best.